మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పాలనపై ప్రభుత్వం తన మార్కు చూపిస్తోంది. మంత్రులు సైతం ప్రజాపాలనపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఆకస్మిక తనిఖీలతో అధికారులకు హడల్ పుట్టిస్తున్నారు. ఉద్యోగుల పనితీరును దగ్గర ఉండి సమీక్షిస్తున్నారు. దీంతో అధికారులు ఉద్యోగులు సైతం అలర్ట్ అవుతున్నారు. ఎవరికి ఎప్పుడు ఉద్వాసన ఉంటుందోనని అప్రమత్తమవుతున్నారు. ఏ రోజు ఎక్కడ తనిఖీలు జరుగుతాయా, ఏ టైంకి వస్తారో అని కాచుకు కూర్చుంటున్నారు. మంత్రులు తొలుత ఎవరి శాఖలను వారు తనిఖీ చేస్తున్నారు. ఉద్యోగులు టైంకి వస్తున్నారా లేదా అని దగ్గరుండి చూస్తున్నారు. ఉద్యోగులకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటే ఉద్యోగులే మంత్రులకు షాకులు ఇస్తున్నారు. కార్యాలయాలకు వెళ్లిన మంత్రులకు ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. అంతేకాకుండా టైం దాటినా రాకుండా తాపీగా రావటం చూసి మంత్రులే విస్తుపోతున్నారు. సమయానికి రాని విధులకు గైర్హాజరవుతున్న ఉద్యోగుల తీరుపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి సమయం పాటించకపోతే వేటు తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు. చదువుకున్నప్పుడు రాసంతా తెచ్చుకోవా, ఎంతైనా రాని, ఆయన 10,000 రాని, నువ్వు ఏం వ్యాపారం చేయండి, నీకు ఎంత వస్తుంది, ఎంత కట్ అవుతుంది, అది కూడా తెలియదా? నువ్వు జాబ్కే పడుతున్నా ఏమి అరా ఏమని అది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందిస్తారు. సాదిక్, మంత్రులకు ఉద్యోగులు షాక్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఎస్ రేణు, సచివాలయ ఉద్యోగులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులపైన పూర్తి స్థాయిలో నిఘా కొనసాగుతూ ఉంది. ఎందుకంటే వారు సమయ పాలన పాటించకుండా ఇష్టం వచ్చిన రీతిలో వస్తున్న నేపథ్యంలో వారికి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు మంత్రులు. ఇప్పటికే అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ లేకపోతే తుమ్మల నాగేశ్వరరావుతో పాటుగా జూపల్లి కృష్ణారావు ఇతరత్ర సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు సర్ప్రైజ్ విజిట్ చేస్తూ ఆ సీట్లో లేనటువంటి అధికారులపైన తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోసారి కనుక రెండోసారి కనుక మీరు ఇదే విధంగా సమయ పాలన పాటించకపోతే వేటు తప్పదు, మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. సమయ పాలన పాటించినటువంటి ఉద్యోగులపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా పూర్తి స్థాయిలో కూడా హెచ్ఓడీలకు ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. నివేదిక ప్రభుత్వానికి ఎప్పటికి ఇవ్వాలి, హాజరు పట్టి పూర్తి స్థాయిలో ఉండాలి. ఎందుకంటే ప్రజా పాలన కొనసాగుతున్న నేపథ్యంలో దాన్ని స్పీడప్ పెంచుతున్నాయి. ఇప్పటికీ ఎన్నికలు అయిపోయి అన్నీ అయిపోయి పూర్తి స్థాయిలో కూడా ప్రజా పరిపాలన మరింత స్పీడ్గా పెంచాలంటే అధికారులు అలసత్వం ప్రదర్శించకూడదు. ఉదయం 10 గంటలకే సెక్రటరియట్కు రావాలి, సాయంత్రం 5 గంటలకు వెళ్ళాలి. ఇచ్చిన టైం ప్రకారంగా ఫైల్స్ మూవ్మెంట్ ఉండాలి. చాలా సమస్యలు గత ప్రభుత్వం సంబంధించిన పెండింగ్ ఫైల్స్ ఉన్నాయి. అందులో భాగంగా ఈ పెండింగ్ ఫైల్స్ అయినా పూర్తి స్థాయిలో కూడా నివేదికలు ఇవ్వాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ధరణి సంబంధించి లాంటి సమస్యలపైన ఇంకా అధికారులు చుట్టూ తిరుగుతూ ఉన్నారు, సెక్రటరీ వైపు చూస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి వాళ్ళు సరైన టైంకి లేకపోవడం పట్ల కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా అదే తరహాలో ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు నిన్న మొన్న చూసినట్టయితే మనకు తుమ్మల నాగేశ్వరరావు అదేవిధంగా మనకు తుమ్మల నాగేశ్వరరావు అయితే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి R&B సంబంధించినటువంటి శాఖలో అయితే అధికారులకైతే మీరు చదువుకోలేదా, చదువుకుంటే ఎందుకు సమయ పాలన పాటించడం లేదు, సరైన రికార్డ్స్ ఎందుకు పొందుపరచడం లేదు, సెక్రటరియట్కి వచ్చేటువంటి ఉద్యోగులు అదేవిధంగా ఏ టైంకు రావాలని కూడా ఆయన ప్రశ్నల వర్షం గుప్పించడం జరిగింది. దీంతో విస్తుపోయినటువంటి ఉద్యోగులు నేటి నుండి కూడా పూర్తి స్థాయిలో కూడా ఉదయం 10 గంటలకే సచివాలయంకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తన యొక్క పాలనా మార్కును చూపించే లక్ష్యంగా ఉద్యోగులు పూర్తి స్థాయిలో కూడా టైం ప్రకారం రావాలి. అదేవిధంగా మంత్రులు కూడా ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. చాలా బిజీగా కొనసాగుతుంది. మరోవైపు బడ్జెట్ సంబంధించిన ప్రిపరేషన్లో వాళ్ళు తలమునకలు అవుతున్నారు. మరోవైపు ఉద్యోగులు కూడా సమయపాలన ఉండాలి, ఎప్పుడు అవైలబుల్గా ఉండాలి, సెక్రటరియట్లో ఉండాలి, మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రి కూడా వస్తున్న నేపథ్యంలో మీరెందుకు సమయంకు రావట్లేదని కూడా ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మంత్రులు. సో ఏదైనప్పటికీ చూసినట్లయితే మన ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించిన విషయాల్లో కానీ ప్రభుత్వం చాలా ఒకవైపు ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూనే మరోవైపు మాత్రం డెఫినెట్గా మీరు కనుక సమయపాలన గైడ్లైన్స్ కనుక పాటించకపోతే తీవ్రమైన చర్యలు ఉంటాయని కూడా ప్రభుత్వం హెచ్చరిస్తుంది. మొదటి దశగా అయితే వారికి మందలించి వదిలిపెడుతుంది. రెండవసారి కనుక తప్పులు మరోసారి సమయపాలన కనుక పాటించకపోతే సస్పెన్షన్ లాంటి వాటి కూడా వెనుకాడబోము, ప్రజా పరిపాలన కొనసాగుతుంది. ప్రజలకు చేయవలసింది చాలా ఉంది కనుక గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రజలకు మనం మంచి పరిపాలన ఇచ్చే లక్ష్యంగా మంత్రులైతే పూర్తి స్థాయిలో పాలన పైన
ఫోకస్ పెట్టడం జరిగింది. చాలా ఫైల్స్ అన్ని కూడా ఎక్కడెక్కడ ఉన్న నేపథ్యంలో చాలా అపరిశుద్ధంగా ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన గుట్టల కొద్దీ ఉన్నాయి. వాటన్నిటి కూడా ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేయాలని కూడా అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఉదయం 10 గంటల కల్లా సెక్రటరియట్కు రావాలి, సాయంత్రం 5 గంటలకు వెళ్ళాలి. తమకు ఇచ్చిన టైం ఏ టైంలో మీకు సర్ప్రైజ్ విజిట్ చేస్తాం. ముఖ్యమంత్రి కూడా ఇతర జిల్లాలో కూడా పర్యటించే అవకాశం ఉంది. సో పాలన అన్నది పూర్తి స్థాయిలో గాడిలో పెట్టాలి. దాన్ని మరింత స్పీడ్ పెంచే విధంగా అధికారులందరూ కూడా సహకరించాలని కూడా మంత్రులు అయితే సున్నితంగా హెచ్చరిస్తున్నారు. ఉద్యోగులు కూడా ఈ అంశం పైన పూర్తి స్థాయిలో అయితే వాళ్ళు కూడా ఈ నేటి నుంచి అయితే సరైన టైంకి ఉదయం 10 గంటలకే మనం చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా సచివాలయానికి వస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. రేణు, అయితే మంత్రులు ఆయా శాఖల్లో సమీక్షలు నిర్వహించి ఇటు ఉద్యోగులు టైమింగ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గా మాట్లాడిన తర్వాత ఈ రోజు ఉద్యోగుల్లో మార్పు కనిపిస్తుందా? వాళ్ళు టైంకి రావటం జరిగిందా? ప్రస్తుతం ఏ విధంగా ఉంది ప్రభుత్వ కార్యాలయాల్లో పరిస్థితి? ఎస్ రేణు, ఎందుకంటే ఉదయం 10 గంటలకే ఆల్రెడీ ఉద్యోగులస్తులందరూ కూడా సచివాలయంకి వస్తున్నారు. సచివాలయంలో కోలాహలం కొనసాగుతుంది. ఎప్పుడో 11-12 గంటలకు వచ్చేటువంటి ఉద్యోగులు మంత్రుల యొక్క ఆకస్మిక తనిఖీలతో వాళ్ళు కంగుదిని టైం ప్రకారం వస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఉద్యోగులు కూడా ఇదే తరహాలో ఉన్నది. ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో సర్ప్రైజ్ విజిట్ చేయాలి, ఉద్యోగులు సమయపాలన పాటించకపోతే చర్యలు తీసుకోవాలి, దానికి సంబంధించినటువంటి అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇవ్వాలని కూడా చెప్పడంతో అధికారులందరూ అలర్ట్ అవడం జరిగింది. ఎప్పుడు ఎటువంటి ఉపద్రవం ముంచుకొచ్చే ప్రమాదం ఉంది. ముందుగా అయితే తొలుత అయితే మందలించి వదిలిపెడుతున్నారు. రెండోసారి కనుక తప్పు చేస్తే మాత్రం శాఖపరంగా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులకైతే మంత్రులు అదేవిధంగా ప్రభుత్వ అధికారులు అయితే ఆదేశాలు జారీ చేస్తున్నారు. నేటితో ఉద్యోగస్తులందరూ కూడా సమయపాలనకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సచివాలయంలో ప్రస్తుతం అయితే ఉదయం అంటే మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్నటువంటి సందడి ఉదయం 10 గంటలకే సందడి కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైనప్పటికీ ఉద్యోగులకు అదేవిధంగా మంత్రులందరూ కూడా సచివాలయంలో ప్రజల మధ్యలో ఉండాలి. ప్రజలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే విధంగా ప్రజా పరిపాలన కొనసాగుతున్న నేపథ్యంలో అందరూ కూడా సహకరించాలని కూడా అధికారులకైతే మంత్రులు ప్రభుత్వం అయితే విజ్ఞప్తి చేస్తూ ఉంది. సో అభయస్థ మేనిఫెస్టో పూర్తి స్థాయిలో అదేవిధంగా ఇంద్రమ పాలన సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకోవాల్సిన బాధ్యత అధికారులు ఉంటుంది కనుక అధికారులు మీరు అలసత్వం ప్రదర్శించకూడదు, సమయపాలన పాటించాలని. అదేవిధంగా గత ప్రభుత్వాలు 1వ తారీఖు కాకుండా 15వ తారీఖు 20వ తారీఖు జీతాలు ఇచ్చిన పరిస్థితిని మేము 1వ తారీఖు రోజే జీతాలు ఇచ్చే పరిస్థితికి తీసుకొచ్చాము. అంటే మీరు ప్రభుత్వానికి ఎంత లాయల్గా ఉండాలి, ప్రజలకు ఎంత లాయల్గా ఉండాలని కూడా ప్రభుత్వం అయితే విజ్ఞప్తి చేస్తుంది. ప్రస్తుతం అయితే ఉద్యోగస్తులకు అయితే సున్నితంగా మందలిస్తున్నారు. సమయపాలన పాటించిన వారిపైన తదుపరి చర్య మాత్రం తీవ్రంగా ఉంటాయని కూడా సున్నితంగా హెచ్చరిస్తున్నారు. ఏదైనప్పటికీ సచివాలయ ఉద్యోగులు మాత్రం వాళ్ళ పరివర్తనలో మార్పు వచ్చినట్టు కనబడుతుంది. వాళ్ళు మాత్రం ఈ రోజైతే ఉదయం 10 గంటలకైతే సచివాలయంలోకి వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రేణు.